ఇలా చూడండమ్మా, ఇది పవర్స్ అండ్ ఎక్స్‌పోనెంట్స్‌లోనే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. ఇలా ఇచ్చిన తర్వాత చాలామంది చాలా కంగారు పడిపోతూ ఉంటారు పిల్లలు. ఎందుకు అంటే ఇక్కడ 5/5x ఉంది, 3x ఉంది, 3 ఉంది. ఇక్కడ ఏదో పెద్ద నంబర్ ఉంది బాబోయ్! ఈ సమ్ చాలా కష్టం నేను చేయలేను బాబోయ్ అని అనుకుంటారు. కానీ ఇది చాలా ఈజీ ప్రాసెస్ అయిన సమ్. చూడండి ఒకసారి, చాలా ఈజీ. దీన్ని మనం 5/x కదా, బేసెస్ మొత్తం ఈక్వల్‌గానే ఉన్నాయి. చూడండి ఒకసారి, దీన్ని బేసెస్ 2 ఈక్వల్‌గా ఉంటే పవర్స్‌ని 2 ఇంటూ చేయొచ్చు కదా. దీనికి ఫార్ములా ఏంటి? ఎక్స్ పవర్ ఏ ఎడిషన్ చేసేయడం. ఎక్స్ పవర్ ఏ ఇంటూ ఎక్స్ పవర్ బి. ఇదేమవుద్ది? ఎక్స్ పవర్ ఏ ఇంటూ ఎక్స్ పవర్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఏ ప్లస్ బి అవుద్ది. ఇదే ఎక్స్ పవర్ ఏ బై వై పవర్ బి ఉంటే ఎక్స్ పవర్ ఏ మైనస్ బి అవుతుంది. చూడండి ఇక్కడ, ఇది ఫార్ములా. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని చేద్దాం. దీన్ని 5/5x ప్లస్ 3x బై 5/3. ఈ 315ని మనం ఎలా రాయొచ్చు అంటే 5/5 కింద రాయొచ్చు. ఎలా రాయొచ్చు? 5/5 కింద. ఎలా అంటే 5 ఇంటూ 5, 5 5 జా 25, 25 5 జా 5/5, 25 5 జా 25, 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5. దీన్ని 5 5 జా 25, 25 5 5 జా 25, 25 ఇంటూ 5, 25 జా 625, 625 ఇంటూ 5 జా 3125. దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఈ ఫార్ములా యూజ్ చేసుకొని చేయొచ్చా? ఎక్స్ 5/5x ప్లస్ 3x మైనస్ 3 రాయొచ్చా? ఇక్కడ చూడండి ఇప్పుడు. దీన్ని 5 ప్లస్ 3 అంటే 8. 5 దీని ప్లేస్లో ఇలా రాస్తాం కాబట్టి 5/5. 5/3x అంటే 5/5x ప్లస్ 3x అంటే 5/8x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5/5. బేసెస్ 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ని ఈక్వల్ చేద్దాం. 8x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5. బేసెస్ లేవు. ఇప్పుడు 8x ఈజ్ ఈక్వల్ టు 5. నెగిటివ్ ఫామ్లో ఉన్న 3ని ఈజ్ ఈక్వల్ టు అవతలకు పంపిస్తే కనుక ఇది పాజిటివ్ అయిపోద్ది. అంటే 5 ప్లస్ 3. 8x ఈజ్ ఈక్వల్ టు 8. x ఈజ్ ఈక్వల్ టు 8 బై ఇంటూ ఫామ్లో ఉన్నది ఇటువైపు వస్తే 8. x ఈజ్ ఈక్వల్ టు 1.